సీట్లలో వేరే వాళ్ళని ఎలా కూర్చోబెడితే మేము ఎలా కూర్చోవాలి అదే ప్రశ్నించాం. ఒక స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా మీరు మా సీట్లను ఉంచాల్సిన అవసరం ఉంది కదా అనే విషయమే మాట్లాడారావా? ఖచ్చితంగా మాట్లాడిన పద్ధతి తప్పై ఉండొచ్చు, కానీ మాట్లాడిన విషయం అయితే కరెక్టే. నేనైతే దాని విషయాన్ని కరెక్ట్ గా సమర్థిస్తా, కానీ మాట్లాడిన విధానం తప్పు అయితే అయి ఉండొచ్చు. అలాంటి విధానాలు మార్చుకోమని చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు చెప్పారు, ఇవాళకి కూడా చెప్తానే ఉన్నారు. ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో క్లాసులు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా నిర్దిష్టంగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎమ్మెల్యేలతో ఒక ట్రైనింగ్ సెషన్ కూడా పెట్టబోతా ఉన్నారు. ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతా ఉన్నాయి, కూటమి ఎమ్మెల్యేలు తప్పుడడుగు వేయకుండా ఎక్కడ గ్యాప్ వస్తా ఉంది, సోషల్ మీడియాలో వచ్చే వార్తను మనం ఎలా ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి, దేనికి ఎలా ముందుకెళ్ళాలి అనేది అన్నిటి మీద కూడా క్లారిటీ ఇవ్వబోతా ఉన్నాం. మీరు చూసినట్టయితే మేము విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉంటాం. ఇక్కడ ఒక మాజీ మంత్రి ఉన్నాడు. అతను అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎప్పుడు బురద అంటాడు, రాకేష్ దొంగ అంటాడు. రాకేష్ ఎలా దొంగ అంటే ఎలా దొంగ చెప్పడు, ఆయన చెప్పేది రాకేష్ దొంగ అంతే. రాకేష్ దొంగ దొంగ ఎలా అంటే అది మాత్రం చెప్పడు, ఎందుకంటే అది తెలియదు. అది తెలిస్తే దాని విషయం తెలిసిపోద్ది. సో ఇలా చాలా మంది నాయకులు ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అధికారం మా దగ్గర లేదు కదా. ఇప్పుడు మాధవిరెడ్డి కుర్చీ విషయం కూడా వైసీపీ ఏదైనా కుట్ర చేసింది అనుకోవాలి, ఎందుకంటే మనం వీడియో స్పష్టంగా మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు వీడియోలో కూడా స్పష్టంగా మనకి ఏం కనిపిస్తుంది, తను చాలా అలిగింది, తనకు కుర్చీ వేయలేదని అక్కడే నించుంది. ఒక అధికారి వచ్చి కూడా అడిగారు రండి కూర్చోండి, అయినప్పటికీ కూడా కూర్చోలేదు. సరే కుర్చీ వేయలేదు, తర్వాత వేశారు, మళ్ళీ కూర్చోవచ్చు కదా వెళ్ళి, ఎందుకని తలగడం? ఇప్పుడు ఇక్కడ ఎవరిది తప్పిదం జరిగింది అనుకోవాలి, అక్కడ అధికారులు తప్పిదం జరిగిందా, లేకపోతే కుర్చీ వేసినా కూడా రాలేదని చెప్పేసి మాధవిరెడ్డి ఏమైనా తప్పిదం చేశారంటారా? లేదు లేదు, సమన్వయ లోపం అంటున్నా. ఎక్కడైతే రూట్ మ్యాప్ లో మాధవిరెడ్డి గారు ప్రభుత్వ విప్పుగా కూర్చోవాల్సిన కుర్చీ ఉందో ఆ కుర్చీల్లో వేరే వాళ్ళని కూర్చోబెట్టారు. అప్పుడు మాధవిరెడ్డి గారు పిలిచి మేము ఇక్కడ వచ్చి రుంచున్నాం, మాకు కనీసం ఇక్కడ మాకు క్లియర్ చేయాల్సిన అవసరం లేదా అని చెప్పి మాధవిరెడ్డి గారు ర్యాష్ గా మాట్లాడారు. అది తప్పే, 100% దాన్ని మేము దాన్ని మేము ఒప్పో. నేను చెప్పను, మా నాయకత్వం అసలే చెప్పదు. ఆ తర్వాత వేరే కుర్చీ తీసుకొచ్చి చేశారు, మాకు ఇక్కడ స్టిక్కర్ వేశారు కాబట్టి ఇక్కడే కూర్చోండి అని అడిగింది. అది అలా వివాదం అయింది, చిలికి గాలివాన అయింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి దీన్ని రెక్టిఫై చేయండి, ఇలాంటిది మరోసారి బయటికి రాకుండా చూడండి అని కూడా చెప్పడం జరిగింది. దయచేసి అది కూడా తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు రావాలి. అంతేగాని వేదిక మీద కుర్చీ వేయండి అని చెప్పి అలిగారు అన్నారు. వేదిక మీద కాదు, మాధవిరెడ్డి ప్రభుత్వ విప్పని కుర్చీ మీద స్టిక్కర్ అతికిచ్చింది సోఫా మీద, ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు కూర్చోన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. అప్పుడు పిలిచి నేను వచ్చిన వాళ్ళు లేవట్లేదు మీరు ఏం చేస్తున్నారని చెప్పని అడిగితే ఈమె లేచి దాని మీద ఇష్యూ మాట్లాడే విధానం తప్పు, ర్యాష్ గా మాట్లాడకూడదు. మేము కూడా దాన్ని ఖండించాం. దాని మీద పార్టీ కరెక్ట్ గా దాని మీద ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. ఇమీడియట్ గా వేరే కుర్చీ తీసుకొచ్చేసారు. లేదు నాకు కేటాయించిన ప్లేస్ లో నేను కూర్చుంటానని ఆమన్నది. అది కొద్దిగా కడపోళ్ళు కాబట్టి కొద్దిగా అలా గట్టిగా ఉన్నారు. అది కొద్దిగా సమన్వయ లోపం అనే నాయకులు అని కాదు, సమన్వయ లోపం. కడప లాంగ్వేజ్ స్లాంగ్ కొద్దిగా హార్ష్ ఉంటుంది, రాయలసీమ లాంగ్వేజ్ కొద్దిగా హార్ష్ ఉంటుంది. దాన్ని కూడా వక్రీకరించడం, ప్రతి ఒక్క విషయాన్ని వక్రీకరిస్తే చేయలేము మేడం. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారు తప్పితే ఇంటెన్షన్ గా చేసే పనికి దానికి ఎవరు జవాబుదారి కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తున్నారు. ఏం చెప్పారంటే వైసీపీ ఈ అల్లరి మూకలు ఏదైతే సోషల్ మీడియాలో చేస్తున్నారో దాని బురిటీలో ఎవరు పడద్దండి ఫస్ట్ నుంచి ఎట్లుంది. రాకేష్ గారు, హేమకుమార్ గారు, రామచంద్రరెడ్డి గారిని కలిశారు, ఒక వీడియో వచ్చింది మీరు చూశారు కదా. బస్సులో ముందు వీడియో తీసింది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మనుషులే. రామచంద్రరెడ్డి మనుషులే ఇప్పుడు ఆ వీడియో మాత్రం నిజంగానే కనిపిస్తుంది కదా. ఓకే వాళ్ళు ఎక్కడో తీసింది ఇంకెక్కడో తీసామని చెప్పారు, బట్ ఇదైతే మనకు నిజంగా ప్రూఫ్ కనిపిస్తుంది కదా కళ్ళ ముందు. మాత్రం మీరైనా మాట్లాడాల్సిందే. ఇప్పుడు మిమ్మల్ని మేము ఏ విధంగా గౌరవించాం, డిబేట్ లో మిమ్మల్ని మేము ఏ విధంగా మాట్లాడాలి, మిమ్మల్ని కూడా హార్ష్ గా మాట్లాడడం తప్పు కాదు కదా, తప్పు కదా అది. ఆ విషయం మీరు ఏ విధంగా మీరు ఏం చేస్తున్నారంటే
సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామన్న ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడ ఏం తప్పు జరుగుతుందో మీరు నిర్భయంగా మాట్లాడి బయట పెట్టాలని అయినప్పటికీ కూడా మాట్లాడుతున్నారు హేమకుమార్ గారు. ఎంత మనం న్యూట్రల్ గా ఉండి మాట్లాడుతున్నప్పటికీ కూడా వైసీపీ చినరాజప్ప గారు ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటారు, లైవ్ చాట్ లో ఆ మెసేజ్లు చేస్తూనే ఉంటారు. అసలు మనం ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నాం అనేది ఒక మోడరేటర్ ద్వారా ఇస్తున్నాము, మీతో డిబేట్ చేస్తున్నాము, వాట్ ఈస్ వాట్ అనేది తెలియజేస్తున్నాము. అసలు ఒక మోడరేటర్ కి ఏం అవసరం ఉంటుంది? ఒక పార్టీకి కొమ్ము కాయాల్సిన అవసరం ఏమి ఉండదు కదా. కదా నేను చాలా సార్లు ప్రతిరోజు అయితే మాత్రము మన డిబేట్ చూస్తూ ఉంటాను. వైసీపీ వాళ్ళు ఈ రోజు లేకపోవడం చాలా ప్రశాంతంగా కూల్ గా మంచి డిబేట్ జరిగింది. నిజంగా కానీ ఉంటే ప్రతి ఒక్కటి ఆర్గ్యుమెంట్స్, ప్రతి ఒక్కటి అడ్డతుడ్డంగా మాట్లాడే పరిస్థితే తప్పితే అలా అంటే మనం పాజిటివ్ గా వెళ్ళిపోతాం. ఓన్లీ మీరు ఏం చేస్తున్నారు, మేము ఏం చెప్తున్నాం అనేది ఉంటుంది. బట్ మీరు నిజంగా తప్పులు చేస్తున్నారా లేదనేది వైసీపీ చెప్తారే కదా మనకు కూడా తెలిసేది. మనం అలా పాజిటివ్ గా వెళ్ళిపోతే ఎట్లా? మేడం నిజంగా తప్పు చేస్తే మీరు చూపించండి, నేను ఖచ్చితంగా కాదని చెప్పను.